ఇంటికి పోతే బువ్వలేదు, శెల్కకు పోతే నీళ్లు లేవు అని ఓ రైతు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినాయి. మరి ఆ తాతకు అంత బాధ ఏమొచ్చిందో అరుచుకుందాం పాన్రి. ఇగో గీ తాత పేరు మల్లయ్య. నల్గొండ జిల్లా ముషంపల్లి ఊరు. ఎద్దెవసం బాగానే ఉన్నట్టున్నది. కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు మల్లయ్య తాత వ్యవసం మస్తు ఊపు మీద నడిచిందట. అప్పుడు నీళ్లకు కరెంటుకు ఇంకా కాలానికి ఎసొంటి తక్లీఫ్ లేదట. అప్పులు గిప్పులు లేకుండా 60-12 దినాలు వ్యవసం చేసుకుంటా హాయిగా ఉంటుండేనట ఈ తాత. పాపం ఇప్పుడు మల్లయ్య తాత పరిస్థితి మొత్తం ఆగమాగముందట. బిచ్చం బతుకాయే సారు నాది అని గొల్లుమని గోడెల్ల పోసుకుంటుండు. అప్పులు కుప్పలైపోయి నా కొడుకు చచ్చిపోయిండు. నాకిగా బువ్వ పెట్టేటోడు కూడా దిక్కులేడు. కేసీఆర్ సార్ లేక ఏం బతుకాయిపాయనాది అని ఒక్క తీరుగా గోదరిల్లుతున్నాడు. ఎప్పటికైనా మళ్ళా నువ్వే గెలవాలే, నువ్వే ఉండాలే కేసీఆర్ అని ఓ వీడియో పెట్టిండు తాత. ఈ వీడియో మస్తు వైరల్ అయి కేటీఆర్ సార్ దగ్గరికి చేరింది. దానికి ఫిదా అయిన కేటీఆర్ సారు అబ్బా నా గుండెని తాకినో మల్లయ్య తాత, వచ్చి నిన్ను కలుస్తా అని అన్నాడు. ఇక ఇదిట్లుంటే కావాలనే రైతుతోటి బీఆర్ఎస్ సోషల్ మీడియా పేజోళ్ళు అట్లా మాట్లాడిచ్చిండ్రు. గవర్నమెంట్ ను బద్నాం చేయాలనే చూస్తుండ్రు అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి పెద్ద మనిషికేమో గవేం తెలియదాయే, మైకు పెడితే మాట్లాడినట్టున్నాడు. జర గవర్నమెంట్ వాళ్ళైనా బద్నాం కాకముందే గా రైతులకు ఇచ్చే నీళ్ళేదో ఇడిస్తే మంచిగుండు. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు చేయకుండా జర ముందుగానే రైతులకు గోస లేకుండా చేస్తే బాగుండు.